హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాల్మన్ ఫ్రమ్ సాల్మన్ స్పాట్లైట్ ఛానల్. నిన్న రాత్రి నుంచి నాకు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఎ స్టార్టింగ్ యూట్యూబర్గా నేను మీకు బిగ్ బాస్ వీడియో కానీ, సినిమా అప్డేట్స్ వీడియోస్ కానీ నిన్న 2 అప్లోడ్ చేసినప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మీ మెయిల్ అయితే మర్చిపోలేను. ఈ వీడియోలో బిగ్ బాస్ అప్డేట్స్ గురించి, అలాగే నిన్న సండే ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ షార్ట్ అండ్ క్విక్గా 10 మినిట్స్లో 50 గంటన్నర ఎపిసోడ్ని 10 మినిట్స్లో మీకు అర్థమయ్యేలా నేను క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద వీడియో. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి తనుజ ఇమాన్యుయల్తో అంటుంది, ఇమ్ము సేఫ్ గేమ్ ఆడొద్దు అని చెప్పి తనుజ అయితే ఇమాన్యుయల్తో చెప్తుంది ఫ్రెండ్స్. ఇమాన్యుయల్ నేనేం సేఫ్ గేమ్ ఆడా అని అంటాడు. వద్దు సేఫ్ గేమ్ వద్దు అని అంటే, నేనేం ఆడాను అసలు అని అంటే, అంతలోపు రీతు అండ్ తనూజ అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు కన్వర్జేషన్ నడుస్తుంది. రీతు ఉండితే మధ్యలో, తను నాకు బయట తెలిసిన నా ఫ్రెండ్ అయినా కూడా నీకే ఎక్కువ సపోర్ట్ చేస్తాడు గేమ్లో అని చెప్పిద్ది. తర్వాత తనూజ కన్వర్సేషన్ మధ్యలో నుంచి వెళ్ళిపోగానే ఇమాన్యుయల్ అసలు నేనేమన్నాను, ఏంటి తనూజ ఎలా అనుకుంటుంది అది ఇది అని అంటే, తర్వాత అదే రెబల్ టాస్క్లో నువ్వు తనుజ ఉండగా నేను తనుజాకి సపోర్ట్ చేశాను, నీకు కూడా సపోర్ట్ చేయలేదు, నువ్వు చేయమన్నా కూడా అని చెప్పి ఇమాన్యుయల్ అంటే, దానికి మళ్ళీ తనుజ బ్యాక్ వచ్చి, నేను లేనప్పుడు నా పేరు యూజ్ చేయొద్దు, నన్ను బ్యాడ్ చేయొద్దు ప్లీజ్, ఐ బెగ్ యూ అని చెప్పి తనుజ ఇమాన్యుయల్ తండ్రి, సరే తనుజ ఓకే, నువ్వు లేనప్పుడు ఇంక నీ నేమ్ అనేది నేను వాడను, సారీ తనుజ, ఇంక నేను ఎప్పుడు నేమ్ అనేది వాడను అంటారు. బొమ్మట్నే సండే ఎపిసోడ్ స్టార్ట్. నాగార్జున సార్ వస్తారు. ఈ వీక్ అంతా ఇమ్ము వర్సెస్ తనుజ అని చెప్పి అంటారు. స్టార్ట్ అయితే ఫస్ట్ నామినేషన్ టాస్క్ సేవింగ్. పోచర్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఉంటే, గోల్డ్ కాయిన్ వచ్చిన వాళ్ళు సేవ్ అవుతారు, సిల్వర్ కాయిన్స్ వచ్చిన వాళ్ళు అన్సేవ్. అందులో ఫస్ట్ వచ్చేసి రీతు సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మోగ భాషలు అని ఒక టాస్క్ అయితే పెడతారు ఫ్రెండ్స్. అందులో ఒక క్లిప్ ఇచ్చి దాని మీద డైలాగులు చెప్పమంటారు. ఆ క్లిప్లో డైలాగ్స్ ఉండవు. ఫస్ట్ వచ్చేసి పుష్పరాజ్ క్లిప్ అయితే ప్లే చేస్తారు. సెకండ్ పుష్ప తగ్గేదేలే, థర్డ్ ఛత్రపతి, ఫోర్త్ మగధీర, ఫిఫ్త్ మళ్ళీ బ్రహ్మానందం గారిది ఊహ అండ్ సింహ, బాహుబలి 2. ఈ క్లిప్స్ అన్ని ప్లే చేస్తారు. ఇందులో టీమ్ ఏ టీమ్ బి అని పెడతారు. ఇందులో ఇమాన్యుయల్ టీం అయితే గెలుస్తుంది, తనూజ అండ్ ఇమాన్యుయల్ టీము. ఇందులో ఇమాన్యుయల్ టీం అయితే గెలిచిద్ది. నెక్స్ట్ మళ్ళీ నామినేషన్ది సేవింగ్. ఈసారి ఆడియన్స్ నుంచి సేవ్ అవుతారని చెప్పి నాగార్జున గారు చెప్తారు. అందులో భరణి గారు అయితే సేవ్ అయిపోతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక టాస్క్, స్టోర్ రూమ్లో ఒక మిక్సీ బౌల్ పెట్టుంది, తీసుకురండి అని చెప్తారు. తీసుకొచ్చిన తర్వాత మీకు హర్టింగ్ అనిపించిన మూమెంట్ ఆ మిర్చి వాళ్ళకి ఇచ్చి, ఎందుకు హర్ట్ అయిందో చెప్పండి అని చెప్తే, ఫస్ట్ దివ్య వస్తుంది. దివ్య వచ్చి భరణి గారికి ఇస్తుంది మిర్చి. ఇచ్చి అంటే, నా బలం బలహీనత రెండు ఆయనే, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ నా వైపు రాలేదు, తనుజ వైపు కూడా వెళ్ళలేదు, మధ్యలో ఉండిపోయారు. ఆ రోజు వచ్చుంటేనే నాకు హెల్ప్ అయ్యేది, ఆ విషయంలో నేను హర్ట్ అయ్యానని చెప్పి భరణి గారికి ఇచ్చింది. నెక్స్ట్ సపోర్టింగ్ వచ్చేసి సుమన్ గారు అని చెప్పి సుమన్ అన్నకి ఇచ్చేసింది. సెకండ్ సంజన గారు వచ్చేసి, ఇంట్లో అందరూ ఉన్నారు అందరికి ఇవ్వచ్చా అంటే, లేదమ్మా ఒకరికి ఇవ్వాలి అని అంటే, సంజన గారు వచ్చేసి అమ్మిచ్చి తీసుకెళ్ళి గౌరవ్కి ఇస్తారు. గౌరవ్కి ఇచ్చి, నేను గౌరవ్ వల్ల హర్ట్ అయ్యాను, సెల్ఫిష్ అది ఇది అని అంటాడు, అందుకని చెప్పి హర్ట్ అయ్యాను అని చెప్పి చెప్పింది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ సుమన్ గారు వచ్చేసి అమ్మిచ్చి తీసుకుని వెళ్ళి సంజన గారికి ఇచ్చేస్తారు. సంజన వల్ల హర్ట్ అయ్యాను, తక్కువలో కెప్టెన్ అన్నారు కదా, అదే అప్పుడు దాని గురించి అని చెప్పి సుమన్ గారు సంజన గారికి అయితే ఇచ్చేస్తారు. నెక్స్ట్ పవన్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చేస్తాడు. ఇవి నన్ను బెడ్ టాస్క్లో నన్ను తోద్దామని చూశాడు అని చెప్పి చెప్తాడు ఫ్రెండ్స్. సో కళ్యాణ్కి ఇచ్చేస్తాడు. కళ్యాణ్ కూడా స్పోర్టివ్గా తీసుకొని వదిలేస్తాడు. నెక్స్ట్ భరణి గారు వచ్చి తనూజ గారికి ఇస్తారు. తనూజ గారికి ఇచ్చి, నేను దివ్యతో మాట్లాడడం వదిలేస్తున్నా కూడా ఇప్పుడు దివ్యతో ఉంటున్నట్టుగానే చెప్తుంది తనూజ అని చెప్పి తనూజకి అయితే ఇస్తారు. అప్పుడు తనూజ నాకు సార్కి రిక్వెస్ట్ చేసి, సార్ నాకు మిర్చి సండే పడవు, సో అంతకుముందు ఇమాన్యుయల్తో తీసుకున్నా కూడా ఆ మిర్చి అయితే నాకు పడలేదు, సో ఇంకా వేరే పనిష్మెంట్ ఏదైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే, నాకు సార్ ఓకే 20 గుంజలు అని చెప్తారు. 20 నుంచి 25 గుంజలు చూపిస్తారు. అసలు నిన్నటి నుంచి అయితే నాకు సార్ తనూజని రోస్ట్ చేస్తున్నారు.
ఎందుకంటే తను చేసినవి కూడా ఫ్లిప్ అవుతూ ఏది ఒక క్లారిటీ లేకుండా సపోర్ట్ చేసినా కూడా చేయకుండా ఉంటే నాకు సార్ చేసే పద్ధతి కరెక్ట్ అని చెప్తాను నేను. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి దివ్యాకి ఇచ్చేస్తాడు. దివ్యాకి ఇచ్చి అదే రెబల్స్ టాస్క్లో నేను రిమూవ్ చేసావు కదా అందుకే అని చెప్పి ఇచ్చారు. ఓకే తీసుకుంటా. నెక్స్ట్ రీతు వచ్చేసి మళ్ళీ కళ్యాణ్కి ఇచ్చేసింది. కళ్యాణ్ అదే అంతకుముందు టాస్క్లో ఇద్దరికి గొడవ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ గొడవ అయినప్పుడు నన్ను అందరి ముందు తిట్టాడు అందుకు నేను హర్ట్ అయ్యానని చెప్పి అక్కడైతే ఇచ్చేస్తాడు. సంజనాకి 2 మిర్చీలు ఇస్తాడు. ఎందుకంటే తను సెల్ఫిష్. అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో నేను ఇంకా నిఖిల్ ఉన్నాం. నిఖిల్కి అయితే కాయిన్స్ ఇవ్వలేదు, ఇచ్చి నుండి కెప్టెన్సీ టాస్క్ వెళ్ళేవాడు అని చెప్పి అదొక పాయింట్తో సంజన గారికి అయితే ఇచ్చేస్తారు గౌరవ్. నెక్స్ట్ తనూజ వచ్చేసి పవన్కి ఇచ్చేసిద్ది ఫ్రెండ్స్. రెబల్ టాస్క్లో నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి రీతుకి సపోర్ట్ చేస్తాడు చివర్లో. అంటే అప్పుడు పవన్ ఆల్రెడీ చెప్తాడంట, నేను ఇద్దరు ఉంటే కష్టం, నువ్వు రీతుని అడిగాని ముందుగానే చెప్తానంట. లేదు అలా అనలేదని చెప్పానంటే సరే నాకు సార్ వచ్చేసరి హట్ అయింది, తను తినేసే అని చెప్పంటే తినేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇమాన్యుయల్ కూడా అదే నామినేషన్ స్లిప్ అప్పుడు కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ వచ్చేసి వేరే వాళ్ళని నామినేట్ చేసినందుకు హట్ అయ్యానని చెప్పి అదొకటే అని చెప్పిస్తాడు. ఓకే కళ్యాణ్ తినేస్తాడు. నెక్స్ట్ తర్వాత ఇమాన్యుయల్ని తనుజని ఇద్దరిని లేపి అసలు మీ ఇద్దరి మధ్య గొడవ, తనుజని లేపి అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటమ్మా అని చెప్పానంటే అదేం గొడవ ఏం లేదు సార్, ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, గొడవ ఉన్నప్పుడు తగ్గించేసుకోండి, నువ్వు హట్ అయ్యావా లేదా అని చెప్పి తనుజని అడుగుతారు. తనుజ ఏమో లేదు సార్ నేనేం హట్ అవ్వలేదు అని చెప్పిద్ది. అప్పుడు వెంబటనే రీతుని లేపి అమ్మ హట్ అయిందా లేదా అని చెప్పని అడిగితే రీతు గారు వచ్చేసి హట్ అయింది సార్ అని చెప్పిద్ది. హట్ అయిందని చెప్పింది. ఏంటమ్మా మరి అని అంటే లేదు సార్ నేను హట్ అవ్వలేదు. తర్వాత రీతుని అడిగితే నేను హట్ అయ్యానా, ఇప్పుడు హట్ అవ్వలేదు, అప్పుడు ఇన్సిడెంట్ ఈ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హట్ అయ్యావు అన్నట్టు రీతు చెప్పింది ఫ్రెండ్స్. అప్పుడు తను సార్ తన ఒపీనియన్ తనది, నేనేం హట్ అవ్వలేదు సార్, అది పర్సనల్. తనే వచ్చి నాకు రెడ్ సోఫాలో కూర్చున్నప్పుడు తనే వచ్చి నాకు సారీ చెప్పి నాతో మాట్లాడడానికి ట్రై చేశాడంటే వెంబట్ ఇమాన్యుయల్ వచ్చి చెప్తాడు, సార్ నేను సారీ చెప్పడానికి అయితే రాలేదు, ఆ ఇన్సిడెంట్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, షిప్లో ఫ్లాగ్ చేసేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చాను సార్, నేనైతే సారీ చెప్పడానికి అయితే రాలేదని చెప్తాడు. తర్వాత మళ్ళీ నామినేషన్ సేవింగ్ టాస్క్ టీమ్ ఏ టీమ్ బి 2 పెడతారు. పిక్స్ వచ్చి ఓ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద స్టిక్ చేస్తే ఎవరిదైతే ఎత్తుక్కుంటుందో వాళ్ళు సేవ్ అయినట్టు. అందులో ఫస్ట్ సుమనాలు సేవ్ అవుతారు, నెక్స్ట్ సంజన గారు సేవ్ అయిపోతారు. తర్వాత నాకు సార్ వచ్చి ఆడియన్స్లో నుంచి ఒకరు సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఇమాన్యుయల్ నీకు పెద్ద ఫ్యాన్ అంట అని చెప్పి ఇమాన్యుయల్ గారు చెప్తే సార్ తప్పకుండా సార్ పిలవండి అని అంటే ఆడియన్స్ వస్తారు. వచ్చేసి ఇమాన్యుయల్ గారు నేను పెద్ద ఫ్యాన్, మీరు బాగా నవ్విస్తారు అది అని చెప్తారు. ఓకే ఓకే అంటాడు. నెక్స్ట్ సంజన గారికి కూడా పెద్ద ఫ్యాన్, తను గుడ్లు దొంగ అని సరదాగా ఫన్నీ వేలో చెప్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అని చెప్పాను, పంపించేస్తారు. తర్వాత నాగ చైతన్య ఎంట్రీ ఉంటుంది. నాగ చైతన్య ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక టీంని అయితే రేసింగ్ దాంట్లో కొనుక్కున్నాడు ఫ్రెండ్స్. అది జాన్ 2026లో స్టార్ట్ అవుతుంది, జియో హాట్స్టార్లో లైవ్ వస్తుందని చెప్పి ప్రమోట్ చేసుకోవడానికి అయితే వస్తాడు. సో అందులో మళ్ళీ ఒక టాస్క్ అయితే పెడతారు, అదే హౌస్ మేట్స్కి నాగ చైతన్య వచ్చారని చెప్పి పరిచయం చేస్తున్నప్పుడు అందరిని ఒక్కొక్కరు లేపి వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాడు నాగ్ సార్. ఫస్ట్ దివ్య గారిని లేపి తిను రివ్యూవర్ అని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ భరణి గారిని లేపి తిను సీరియల్ యాక్టర్, లాంగెస్ట్ ఎపిసోడ్స్ చేశారని చెప్పి చెప్తారు. కమెడియన్ అయితే సార్ నీ జోష్ సినిమాకి పెద్ద పని సార్, నాకు నిజంగా ఇష్టం సార్, చాలా ఇష్టం సార్ అని చెప్పి ఎమ్మెన్యేలు అయితే నాగ చైతన్య గారితో చెప్తాడు. రీతులే తను నిజంగా ఫ్యాను లేకపోతే ఓవర్ యాక్షన్ చేసిందో నాకు తెలియదు కానీ చే నేను ఏమై చేసావు ఒక పెద్ద ఫ్యాన్ని, నీ జోస్ సినిమా పెద్ద ఫ్యాన్ని, అలాగే ఆటోనగర్ సూర్య వీటన్నిటికి పెద్ద ఫ్యాన్ని నేను, అసలు మీ కాళ్ళు ఏంటి ఎంత తెల్లగా ఉన్నాయి, నేను మా ఫ్రెండ్ మీతో పాటు ఒక సినిమాలో మజిలీలో వర్క్ చేసింది, అప్పుడు నేను చూద్దామని వచ్చాను కుదరలేదు అని చెప్పంటే నాకు సార్ అంటే నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు బయటకు వస్తే చేతితో బైక్ రైడ్ వస్తుంది, నువ్వు వస్తావా అని చెప్తా. సార్ 10,000% పక్కానా అని చెప్పి నాకు సార్ 10,000% పక్కా అంటే ఓకే సార్ వచ్చేస్తానంటే ఓకే నువ్వు విన్ అయితే చేయి తీసుకెళ్తాడు బైక్ రైడ్కి అని. థ్యాంక్ యూ సార్ అంటే
తర్వాత సంజన గారిని లేపి బుజ్జిగాడి ఫేమ్ తెలుసు కదా అంటే, "అది తెలుసా? అయ్యో! నాకెందుకు తెలియదన్నా" అంటాడు. తర్వాత తను థీఫ్ ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో థీఫ్ అంటే, ఇన్ని కెమెరాస్ ఉండగా కూడా దొంగతనం చేసిందంటే ఎంటర్‌టైనింగ్ చేస్తూ ఉంటది. మేము కూడా ఎంజాయ్ చేస్తామని నాకు సార్ చెప్తారు. నెక్స్ట్ తనుజ. తన సీరియల్ లాంగెస్ట్ సీరియల్ చేసింది. అలాగే ఇక్కడ లాంగెస్ట్ క్రైమ్ కూడా మళ్ళీ రోస్ట్ చేస్తారు నాకు సార్. కళ్యాణ్ వచ్చేసి తన ఒక కామనర్ సోల్జర్ అని చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ సర్వీసింగ్ అస్ అని చెప్పి నాగ చైతన్య థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ గౌరవ్ లెఫ్ట్ చెప్తుంటే థ్యాంక్ యూ సార్ బాగున్నారా అని చెప్పి నాగ చైతన్య బాగున్నాను థ్యాంక్ యూ అంటారు. నెక్స్ట్ టాస్క్ అయితే ప్లే అయిపోద్ది. టాస్క్ ప్లే అయిపోతే దాంట్లో ఇమేజ్ చూపిస్తారు. దాని స్పెల్లింగ్ బోర్డు మీద అతికించాలి, స్టిక్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి డైనోసార్, సెకండ్ మస్కిటో, థర్డ్ హైబిస్కస్, ఫోర్త్ లీఫ్. ఈ టీంలో వచ్చేసి ఈ టీం టాస్క్లో కూడా ఏమైనా టీం గెలుస్తుంది వస్తుందని చెప్తారు. అంతలో వీళ్ళు లేచి ప్లీజ్ సార్ అంటే, సరే 2 టీమ్స్కి పిజ్జాస్ పంపిస్తారని చెప్పి నాగార్జున సార్ నాగ చైతన్య సార్ ఇద్దరు చెప్తారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంకా నాగ చైతన్యం పంపించి వస్తానని చెప్పి నాగ చైతన్యం పంపించి వస్తాడు. సేవింగ్ కమాండ్ అడ్రస్లో పాకెట్లో ఎవరు సేవ్ అవుతారో ఉంటుందని చెప్పి ఉంటుంది. అందులో కళ్యాణ్ వచ్చేసి సేవ్ అయిపోతాడు అండ్ దివ్య ఇద్దరు ఉంటారు. లాస్ట్కి దివ్య సేవ్ అయితే గౌరవ్ అయితే ఎలిమినేట్ అయిపోతారు ఫ్రెండ్స్. సో ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయేది గౌరవ్. వచ్చి ఆగండి వెయిట్ అని చెప్పి తనుజని పిలిచి గోల్డెన్ బజర్ వాడతావా, ఇదే లాస్ట్ వీక్ అని చెప్పి తనుజాకి అడుగుతారు. తనుజ ఒక 5 to 10 minutes ఆలోచించి, లేదు సార్ వాడట్లేదు, ఆడియన్స్ పోల్కి వెళ్ళిపోతున్నాను అంటే ఓకే అని చెప్పి గౌరవ్ ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ప్లే చేసేస్తారు, అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ హౌస్ మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పమంటే కళ్యాణ్కి వచ్చేసి బ్రేవ్ అని చెప్తారు, తనుజాకి వచ్చి క్రయింగ్ అని చెప్తారు, కొంచెం సెల్ఫిష్ అంటాడు, బాడీ బిల్డర్ స్ట్రాంగ్, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఒక చిన్నపాటి ఎలివేషన్ ఇస్తాడు. దివ్య టీచర్ అని చెప్తాడు, సుమన్ స్వీట్ గాయ్ అని చెప్తాడు, భరణి తర్వాత రితు ఉండగా అదే నేను మా డాడీ షర్ట్ అయితే ఇచ్చేస్తాను, సంజన గారికి వారి ఫ్యామిలీ వీక్ లేదు కాబట్టి ఫ్యామిలీ ఫోటో పంపించండి అని చెప్పి నాకు సార్ని రిక్వెస్ట్ చేసిద్ది. ఓకే అమ్మ తనుజ తీసుకొని వెళ్ళు, రీతు డాడీ షర్ట్ పెట్టేసి సంజన గారి ఫ్యామిలీ ఫోటో వస్తుంది తనకి ఇచ్చేసి అని చెప్తాడు. ఇవాళతో సండే ఎపిసోడ్ క్లోజ్. ఓకే మామ, అది నేను మీకు పిన్ టు పిన్ ప్రతి పాయింట్ ఎపిసోడ్ చూసి గంటన్నర అప్పుడు చూసి ప్రతి పాయింట్ వదలకుండా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ ఒకరి వైపు ఎక్కువ కానీ ఇంకొకరి వైపు తక్కువ కానీ మనం చేసేది వీళ్ళు కామనర్స్ కానీ సెలబ్రిటీస్ అని చెప్పి పక్షపాతం చూపించేది అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు, నేను మీ ఆడియన్స్లో నుంచి వచ్చినోడిని, ప్రతి ఒక్కరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే ఆలోచిస్తాను. ప్రతి పిన్ టు పిన్ మీరు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో ఆ పాయింట్లే చెప్తాను. సో మీకు జెన్యున్గా నేను చెప్తున్నాను అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.